శ్రీహరి గారు, మీకు ఏం చేయాలనో తోస్తలేనట్టున్నది. తోయక మీరు వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని ఏదో ఒకటి అనడం వల్ల నాకేదో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మాకు అర్థమవుతున్నది. కానీ మీకు ఎప్పటికి కూడా మీకు ముఖ్యమంత్రి గారు మీకు మంత్రి పదవి ఇయ్యడు. ఆయనేమో చంద్రబాబుకు సంబంధించిన మైనం బొమ్మ రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ రెడ్డికి మైనం బొమ్మ కడియం శ్రీహరి గారు. ఇంతవరకే తప్ప మిమ్మల్ని గట్లనే వాడుకొని వదిలేస్తారు. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడడం వల్ల మీకు మంత్రి పదవులు వస్తాయన్న ఒక ఆశతోనున్నారు. హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడే ముందు హరీష్ రావు గారి విలువలేంటి? హరీష్ రావు గారు ఇప్పటి వరకు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కంచెలి ఈ రోజు వరకు ఆయన ఎక్కడన్నా పార్టీ మారిండా, లేకుంటే ఇంకెక్కడికైనా పార్టీలు మారుకుంటూ ఇంకేదైనా చేసిండా? మీరు టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిళ్ళు. మళ్ళీ మీరు కాంగ్రెస్లోకి పోయి కూడా ఇప్పటికీ కూడా మీరు నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పుకునే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. మీరు ఎవరైనా అడిగితే అసెంబ్లీలో అడిగితే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్తోని కలిసి పనిచేస్తాను అంటాను. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుతాను. నిన్నగాక మొన్న వేరే విలేజ్ నుండి కొంతమంది జైన్ అయ్యిందని చెప్పి కండువాలు కప్పిండ్రు. వాళ్ళు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, అది మీరు తెలుసుకోవాలి. రెండొకటి ఏంటంటే మీరు నేను 1400 కోట్లు తెచ్చినా 1400 కోట్లు తెచ్చినా అని చెప్పుకోవడమే జరుగుతుంది. కానీ 1400 కోట్లకు సంబంధించిన ఏ ఒక్క పని కూడా ఇప్పటి వరకు మీరు చూపించలేకపోయింది. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నప్పుడే 100 పడకల ఆసుపత్రి తెచ్చిండు. డాక్టర్ తాటికొండ రాజయ్య ఉన్నప్పుడే ఇక్కడ మున్సిపాలిటీ చేసిండు. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నప్పుడే 7 రిజర్వాయర్లు వచ్చినాయి. మీ కార్యకర్తలు అంటాను, ప్రతిసారి మీ కార్యకర్తలు ఏమంటాను, దేవాదుల సృష్టికర్త అంటాను. దేవాదుల సృష్టికర్త అంటే ఏంటిది? ఒక రాయి వేసి రావడం దేవాదుల సృష్టికర్తనా? పని చేస్తే దేవాదుల సృష్టికర్తనా? అక్కడ రాయేసిళ్ళు వచ్చిండ్రు. ఆ పనిని కాంగ్రెస్ పరిపాలనలో కొద్దిగా ముందుకు సాగింది. టీఆర్ఎస్ వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ వచ్చినాక పూర్తిగా రిజర్వాయర్లకు నీళ్ళు అందే విధంగా కేసీఆర్ గారు చేసిండు. అప్పుడు ఇదే పార్టీలో ఉన్నావు ఉండి అప్పుడు ఏమన్నావు? దేవాదుల అనేది మనకు ఒక పెద్ద వరం అని చెప్పినావు. కాళేశ్వరం కట్టినప్పుడు కాళేశ్వరం చాలా పెద్దది, కాళేశ్వరం కట్టడం అనేది మామూలు అయింది కాదు అని ఇక్కడ ఉన్న నియోజకవర్గ కార్యకర్తలను తీసుకొని బస్సులు పెట్టి, గ్రామానికి ఒక బస్సును పెట్టి తీసుకుపోయి కాళేశ్వరం అంటే ఇది కాళేశ్వరము ఈ దేశంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద రిజర్వాయర్ లేదు. మన కాళేశ్వరం నుండి మెదక్ వరకు, అటు నిజామాబాద్ వరకు, ఇటు ఖమ్మము, కరీంనగర్ వీటన్నిటికీ నీళ్ళు వస్తాయి అని చెప్పి మీరే అన్నిటికీ తీసుకుపోయి చూపించిళ్ళు. అదే 2000 ఉప ఎన్నికలకు ముందు, అంటే మీరు ఈ పార్టీలకు రాకముందు మీరు ఏనాడైనా తెలంగాణ ఉద్యమం చేసిల్లా? ఏనాడైనా మీరు తెలంగాణ కోసం పోరాటం చేసిల్లా? మీరు సకల జనుల సమ్మెలో ఎప్పుడైనా పాల్గొన్నారా? మీరు ఏనాడైనా విద్యార్థులతోని కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఉద్యమాలలో పాల్గొన్నారా? ఎక్కడ కూడా మీరు పాల్గొనలే. మీకు రాజకీయ మరోసారి భిక్ష పెట్టింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ పార్టీలో జాయిన్ అయితే మీకు ఎంపీ ఇచ్చిండు, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మీకు మంత్రి పదవి ఇచ్చిండు, మీకు గౌరవంగా మీకు మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు. మేము పెట్టిన, అంటే ఒక కార్యకర్తలుగా మేము పెట్టిన భిక్షతోని నువ్వు గెలిచి ఈ రోజులు కాంగ్రెస్లో పోయి దొంగ నాటకాలు ఆడుకుంటూ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుకుంటూ డబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు గారిని నీ నోటికి వచ్చిన పదజాలాలతో తిట్టుకుంటూ, గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరిగే క్రమంలో మీరు ఫెస్టేషన్ పడి ఇదే గణపురం బస్టాండ్ దగ్గర మీరు హరీష్ రావు గారిని నా కాలు గోటికున్నంత విలువ కూడా మీకు లేదు అని అన్నావు. చివరికి అదే పార్టీలకు వచ్చి అతన్నే నువ్వు మెచ్చుకున్నావు. అంటే హరీష్ రావు గారు అంటే డబల్ షూటర్ అని, హరీష్ రావు అంటే 6 ఫీట్ల బుల్లోట్ అని, హరీష్ రావు అంటే చాలా గొప్ప వ్యక్తి అని మీరు పొగిడిన రోజులున్నాయి. మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. అయ్యా కడియం శ్రీహరి గారు 2012 ఉప ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసింది ఇదే హరీష్ రావు గారని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఇది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు ప్రతిసారి ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ను తిట్టడం, హరీష్ రావును తిట్టడం, కేటీఆర్ను తిట్టడం వల్ల నీకు ఆయన మంత్రి పదవి ఇస్తాడు అనుకుంటానవు తప్ప నీకు ఏ మంత్రి పదవి రాదు. ఇంతటితో నీకు ఈ గణపురం ప్రజలు నీకు గోరి కట్టడం సమాత్వం. నువ్వు అది అర్థం చేసుకో. ఇంతకంటే నీకు ఎక్కువ చెప్పేది ఏం లేదయ్యా. మన తెలంగాణ డబుల్ షూటర్గా పేరుగాంచిన హరీష్ రావు గారిని మీరు స్టేషన్ గన్పూర్ ప్రెస్ మీట్ పెట్టి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం అది మీకు ఎంతవరకు సమంజసమో మీరే అర్థం చేసుకోవాలి. శ్రీహరి సార్ గారు, మీరు 1900 పోయిందే వద్ద